హలో గాయ్స్, వెల్కమ్ టు ఇంకో కొత్త వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత, రోజులు కాదు నెలలు, చాలా నెలల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏం లేదు, అసలు వీడియో కంటెంట్ ఏంటి, టాపిక్ ఏంటి అంటే, నాలాగా జీజీ మౌస్ ప్రోతో గేమ్స్ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ఏం ప్రాబ్లం, కొంతమందికి రీకాయిల్, కొంతమందికి జాయ్ స్టిక్ ప్రాబ్లం, చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ కీ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలీదు. అందుకే ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ కీ మ్యాపింగ్ చెప్పడానికి అయితే వచ్చేసా. ఫస్ట్ అయితే గేమ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది గేమ్లో. మీకు ఇక్కడ నేను ఫస్ట్ నుండి మీకు చెప్తా. గేమ్లో మొత్తం నాకు సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ నుండి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మౌస్ పాయింటర్ స్పీడ్ అంతే ఉంటుంది గేమ్ది, అది ల్యాగింగ్ హ్యాంగింగ్ కాదు. ఓకే, ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది గాయస్. మీకు ఇక్కడ మై గేమ్స్ అని ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూసారా? ఆ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ అయితే వస్తాయి. మీకు అందులో ఏ గేమ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మనం ఫ్రీ ఫైర్ ఆడతాం కాబట్టి ఫ్రీ ఫైర్ యాడ్ సింబల్, అక్కడ యాడ్ మీద క్లిక్ చేసి డన్ కొట్టేస్తే మీకు అయితే ఫ్రీ ఫైర్ వస్తుంది. అక్కడ లాంచ్ ఉంది చూసారా? లాంచ్ చేశారంటే లాంచ్ అయితే అవుతుంది. అంటే జీజీ మౌస్ ప్రో అసలు ఫస్ట్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అసలు ఎలా అనేది ఇదైతే చూసారా? ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. నాకు కీ మ్యాపింగ్ అయితే ఉంది. మీకోసం నేనైతే మళ్ళీ ఫస్ట్ నుండి అయితే కీ మ్యాప్ చేయబోతున్నాను. ఓకేనా? అక్కడ నేను ఇప్పుడు ఆపాను కదా, అదేందో అనుకోకండి, కస్టమ్ హబ్ అనమాట. ఓకేనా? అది అంతే, కస్టమ్ హబ్. అది సెట్టింగ్స్ కనిపిస్తాయి ఇప్పుడు చూసారా? సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి ఎలా గేమ్ అప్ చేశాను. సెట్టింగ్స్ హబ్ అనమాట. చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే కీ మ్యాపింగ్ అయితే ఎలా చేయాలో నేను చెప్తా. జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కీ మ్యాపింగ్ చేయడం అసలు ఎలా, ఎనిమిని ఎలా ఫైర్ చేసుకోవాలి, బెస్ట్ కీ మ్యాపింగ్ ఇదైతే మీకైతే వర్క్ అవుద్ది, చూసుకోండి. ఓకేనా? కంట్రోల్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ తెలుసు కదా, కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కస్టమ్ హబ్కి వెళ్ళండి. నా సెట్టింగ్స్ మీకు అయితే గేమ్లోని సెట్టింగ్స్ చూపిస్తాను, అసలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, మొత్తం మీకు గేమ్లోని సెట్టింగ్స్ అయితే నేనైతే చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే కాన్ఫిగ్స్లోకి మీకు కాదు నాకు మీద ఇంపోర్ట్, నెక్స్ట్ క్రియేట్ అని 2 ఆప్షన్లు ఉంటాయి మీ దానికి. నేను కొద్దిగా స్క్రీను పెద్ద చేశాను కాబట్టి మీకు అయితే కనిపించదు ఎడిటింగ్లో. అందులో నేనైతే క్రియేట్ అయితే నొక్కా. ఇప్పుడైతే సెట్టింగ్స్ మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టుకోవడానికి అయితే ఇస్తాడు. ఇంపోర్ట్ అంటే ఒకరి సెట్టింగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను సెట్టింగ్స్ అన్ని విజిబుల్ చేస్తా, ఇన్విజిబుల్లో ఉంటాయి, విజిబుల్ చేస్తా. అసలు సెట్టింగ్స్ ఇంపోర్ట్ ఏంటి, క్రియేట్ ఏంటి? క్రియేట్ అంటే నీ మొట్టుగా నువ్వు సెట్టింగ్స్ క్రియేట్ చేయవచ్చు, అంటే నీ మొట్టు నీకు నచ్చిన సెట్టింగ్స్ నువ్వైతే క్రియేట్ చేసుకోవడం. ఇంపోర్ట్ అంటే వేరే వాళ్ళ సెట్టింగ్స్ని నువ్వు కాపీ పేస్ట్ లాగా. ఇంపోర్ట్ అంటే కాపీ పేస్ట్ లాగా వేరే వాళ్ళ సెట్టింగ్స్ నువ్వు పెట్టుకోవచ్చు. అంటే సేమ్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని తెచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ మీద నొక్కితే మీకు ఆ కోడ్ అడుగుతుంది. అక్కడ ఆ కోడ్ ఇచ్చేసి ఇంపోర్ట్ కొట్టేస్తే మీకైతే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నా సెట్టింగ్స్ మీరు ఇట్లా కీ మ్యాప్ చేసుకునే బదులు మీరు నా కోడ్ని కాపీ చేసుకుని కూడా ఇంపోర్ట్ మీద కొట్టేస్తే మీకు అయితే సెట్టింగ్స్ వచ్చేస్తాయి. గేమ్లో నేను ఎలా పెట్టుకున్నాను మీరు అలా పెట్టుకుంటే అయిపోద్ది. నేనైతే ఇక్కడ జంప్కి అయితే స్పేస్ యూజ్ చేస్తా, సిట్కి స్పేస్ పక్కన ఉన్న ఆల్ట్ యూజ్ చేస్తా. ఓకేనా? జాగ్రత్తగానండి. నేనైతే జెడ్ పడుకోవడానికి యూజ్ చేస్తా. స్కిల్కి అయితే 5 యూజ్ చేస్తా. సెకండ్ స్కిల్కి 6 యూజ్ చేస్తా. బ్యాక్ ప్యాక్కి నా కీబోర్డు రైట్ సైడ్ ఎంటర్ పక్కనున్న మీదున్న బటన్ అయితే ప్లస్ బటన్ అయితే యూజ్ చేస్తాను. ఈకి వచ్చేసరికి రన్కి యూజ్ చేస్తా. గ్లోవాల్కి మౌస్ రైట్ బటన్ యూజ్ చేస్తా. నెక్స్ట్ గ్రెనేడ్స్కి గట్ట మౌస్ మిడ్ బటన్ అయితే యూజ్ చేస్తా. రివైకి ఎంటర్ యూజ్ చేస్తా. నెక్స్ట్ మనం ఫైరింగ్కి వచ్చినట్టయితే ఫైరింగ్ అయితే నేను మౌస్ లెఫ్ట్ బటన్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా మీరు ఎలా చేసుకోవాలంటే అక్కడ మీకు యాడ్ సింబల్ అనేది ఉంటుంది, యాడ్ సింబల్. ఇంకా అక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. జాయ్స్టిక్ కొడితే జాయ్స్టిక్ వస్తుంది. జాయ్స్టిక్ మీరు జాయ్స్టిక్ మీద పెట్టుకోకూడదు, పైన లెఫ్ట్ సైడే పెట్టుకోవాలి. అది జాయ్స్టిక్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మీకు డబల్ క్లిక్ చేస్తే కీస్ వస్తాయి. నెక్స్ట్ HGF డబల్ క్లిక్ చేసి కీ నొక్కితే కీ వస్తుంది. నెక్స్ట్ మనం గన్కైతే Q యూజ్ చేస్తాం, సెకండ్కి R యూజ్ చేస్తాం, సెకండ్ వెపన్ 2, థర్డ్ వెపన్ 3 ఇలా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే విత్ కీబోర్డ్ అండ్ మౌస్ వీడియోతో సహా కీ మ్యాపింగ్ కావాలంటే నేను చేస్తాను. నెక్స్ట్ మీరు డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి చెప్పింది జాగ్రత్తగా. డబల్ క్లిక్ చేసి దాని మీద డబల్ క్లిక్ చేసి ఇక్కడ షో ఆల్ క్లిక్ చేసాను చూసారా? షో ఆల్ క్లిక్ చేసి FPS వ్యూ దాని మీద నొక్కిన తర్వాత మీకు కానీ ఇప్పుడు నాకు వచ్చినట్టు మీద ఎల్లో కలర్లో వచ్చిందంటే FPS వ్యూ మీకు ఏదో కీలేలుగా ఉంటుంది వ్యూ సింబల్తో. దాన్ని తెచ్చుకుని మీద జాయ్స్టిక్ ఎదురుగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఇంకా మీకు ఏ బటన్కి బదులు వచ్చిందో ఆ బటన్ నొక్కేసి ఆ కీ అయితే యాడ్ చేసుకోండి.
వ్యూ బటన్ ఎందుకంటే మరి మనకి మౌస్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అవ్వడానికి వ్యూ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా అంతే, సెట్టింగ్స్ అయితే మన కస్టమ్ హబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి మర్చిపోయి మ్యాక్రో స్పీడ్ అమౌంట్ అయితే మ్యాక్రో అయితే పెట్టుకోవాలి కదా. మీరు ఇంకా డబల్ క్లిక్ చేసి కీ మీద మీకు మళ్ళీ సేమ్ ఇలా వస్తుంది. క్రేజీ ట్యాప్ మీద నొక్కండి. ఫస్ట్ది 0, సెకండ్ది 0 చేసి +1 పెంచండి. 2 పెట్టుకుంటే ఇంకా సారీ మిస్టేక్ అయిపోయింది, అది మౌస్ బటన్ నొక్కేసాం. మళ్ళీ డబల్ క్లిక్ చేసి ఏదో కీబోర్డ్లోని కీ నొక్కేసండి. నొక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ డబల్ క్లిక్ చేసి క్రేజీ ట్యాప్ పెట్టుకుని ఫస్ట్ది 0 పెట్టేస్తే అంటే 1 ఉంటుంది, సెకండ్ది 2 అంటే డన్. ఇంకా మీకు మ్యాక్రో కూడా స్పీడ్ అమౌంట్కి అయితే పెడేయడం జరిగిపోయింది. కీ మ్యాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా కీ మ్యాపింగ్ ఇక్కడ చేయడానికి ఏం లేదు. ఓకే సారీ, మెడికిట్కి యాడ్స్ అయితే యూజ్ చేస్తాం మనం. జాయ్స్టిక్, మెడికిట్, బ్యాక్ ప్యాక్ అన్నీ అయిపోయాయి, ఇంకా ఏం లేదు. ఓకే, ఇంకా మీరు పైన సేవ్ కూడా వేస్తే మీ కీ మ్యాపింగ్ అయితే సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనమైతే ట్రైనింగ్కి వెళ్ళి ట్రైన్ అవ్వాలి. అసలు మీకైతే కొద్దిగా టైం పడేస్తుంది. అంటే కీస్ 2 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. అంటే పాండా మౌస్ ప్రో స్టార్ట్ చేశాను. అక్కడ నుండి ఆక్టోపస్ అన్నీ యూజ్ చేసుకుని అయితే వచ్చాం. ఓకే, మనకైతే ఇప్పుడు ఓకే స్క్రీన్ మూవ్ అవుతుంది, అన్నీ మూవ్ అవుతున్నాయి. మర్చిపోయాం, వ్యూ మీద డబల్ క్లిక్ చేయండి చెప్తా. సెట్టింగ్స్ ఓపెన్ చేసి వ్యూ మీద డబల్ క్లిక్ చేయండి. వ్యూ పాయింటర్ అది నేను అది పెట్టుకున్నా, మీకు ఇంకో వీడియోలో చెప్తా దాని గురించి. డబల్ క్లిక్ చేస్తే పైన అక్కడ డిస్ప్లే హాబీ అని ఒకటి ఉంది, మీరు చూసారో లేదో. అక్కడ నొక్కేసి ఆ కర్సర్ విజిబుల్ ఇన్విజిబుల్ అవ్వడానికి, ఓకేనా, వీడియో ప్లే అవుతుంది నేను చూస్తున్నాను కాబట్టి, అక్కడ కర్సర్ విజిబుల్ ఇన్విజిబుల్ అవ్వడానికి ఆ కీకి మౌస్ మిడ్ బటన్ ఉంటుంది, మిడ్ బటన్ బదులు ఇంకేదైనా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ బటన్ నొక్కిన తర్వాత మీకు ఇంకా స్క్రీన్ మూవ్ చేయడానికి అవుతుంది మౌస్తో. కీ మ్యాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం ఎక్కడ చెప్పడానికి అయితే ఇంకేం లేదు. ఇంక ఇప్పుడు గేమ్ ప్లే అయితే చూడండి. గాయస్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సారీ అది కాదు, సెట్టింగ్స్ థర్డ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ బేసిక్ సెట్టింగ్స్కి వెళ్ళి షో హబ్ అని ఉంటుంది, అదైతే ఆఫ్ చేసుకోండి. కింద కలర్స్, హబ్కి మీరు కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. అది ఆఫ్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు చూసారా స్క్రీన్ మీద కీ మ్యాపింగ్ ఏదో కూడా తెలియట్లేదు, అందుకు అదైతే. ఓకే, ఇంకా మీరు మూమెంట్ మొత్తం మీరైతే ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. చూస్తున్నారా నాకైతే ఎలా 1 taps అయితే పడుతున్నాయో. మూమెంట్ అయితే మొత్తం ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఎలా కొడుతున్నానో కూడా చూడండి. మీకైతే సెట్టింగ్స్ అయితే ఫస్ట్ అయితే అలవాటు అవ్వాలి గాయస్. మీరు 1 week కానీ ప్రాక్టీస్ చేశారంటే మీకు సెట్టింగ్స్ అయితే అలవాటు అయిపోద్ది. మీకు మొత్తం హ్యాండ్ క్యామ్తో అంటే మొత్తం కీబోర్డు మౌస్ కలిపి హ్యాండ్ క్యామ్తో సహా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను హ్యాండ్ క్యామ్తో కూడా తెస్తాను. ఇదైతే బెస్ట్ కీ మ్యాపింగ్ ఇప్పటివరకు. ఈ కీ మ్యాపింగ్ అయితే ఎందుకంటే మీకు అన్ని చేంజ్ ఉంటాయి, ఈజీగా ఆడుకోవచ్చు. అసలు ఈ వీడియో నేను చేశానంటే నెక్స్ట్ మీకు ఇంకో పాయింట్ చెప్తాను. నేను ఓన్లీ మీకు అసలు కీ మ్యాపింగ్ అని చెప్పాను, సెన్సీ గురించి నేను ఎక్కడ చెప్పాను. ఏ సెన్సీ ఇది నా గేమ్ సెన్సీ అంటే అసలు నేను సెన్సీ గురించి చేయలేదు. మీకు నా సెన్సీ కావాలంటే కామెంట్ చేయండి, సెన్సీ గురించి వీడియో చేస్తా. బెస్ట్ సెన్సీ నేనైతే మీకు ఇస్తాను. అందరిలాగా ఈ సెన్సీ మీ సెన్సీ మీరు తెలుసుకోండి ఇట్లా నేనైతే చెప్పా. మీకు నచ్చిన బెస్ట్ సెన్సీ నేనే ఇస్తాను. ఏ సెన్సీ సరిపోద్దా నేనే ఇస్తాను, వేరే వాళ్ళలాగే చెప్పను. మీ సెన్సీ మీరు తెలుసుకోండి, నేను సెన్సీ ఇస్తాను. ఇంకా సెన్సీ మీరు సమన్ చేయగలనంటే చేయండి, ఇంకా అది మీ ఇష్టం. ఎందుకంటే నా గేమ్ ప్లే అలాగా నేను ఫస్ట్ పెట్టుకున్న సెన్సీ అప్పుడు నా 40, సెకండ్ సెన్సీకి 50-60 అబోవ్ ఉండే. ఇప్పుడు థర్డ్ సెన్సీ మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నా. ఇప్పుడు హెడ్ షాట్ రేట్ నాదైతే 70 అబోవ్ ఉంది. అందుకే ఇంకా 70 అబోవ్ కన్నా ఇంకెక్కువ హెడ్ షాట్ రేట్ నాకు కావాలనుకోవట్లేదు. నా గేమ్ ప్లే అయితే సరిపోతుంది. మీరు చూస్తున్నారు ఎలా ఆడుతున్నానో, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు గేమ్లో వస్తుంది. 1 weekలో మీరు గేమ్ నేర్చుకుంటారు. సెన్సీ గురించి ఒక వీడియో వస్తుంది, జాయ్స్టిక్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఛానల్ వస్తుంది, దాని గురించి నేను మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చేయడానికి మెయిన్ మనలాగా వేరే ప్లేయర్స్ కూడా రావాలి అంటే, ఇప్పుడు కొంతమంది మొబైల్ ఇంట్లో ఉండరు, వాళ్ళు పీసీ కాకుండా మొబైల్ పీసీ సెట్ చేసుకుని ఆడాలని ఉంటారు. ఇంకొంతమంది పీసీలో గేమ్ రాదు, మొబైల్లో ఆడతారు. మొబైల్లో రాని పీసీలో ఇలా ఆడుతుంటారు. ఎందుకంటే నేను చూసాను మన దగ్గర, అందుకే చెప్తున్నాను. Don't believe Shiro. When it comes to the Garcias, I'm the good boy. ట్రై చేయండి మీరును. మీకు నెక్స్ట్ ఇంకా కీబోర్డు, మౌస్, హబ్
ఇవన్నీ బడ్జెట్లో కావాలంటే నాకు చెప్పండి. బడ్జెట్లో మీకు బెస్ట్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తా. ఇంకా ఈ రోజుకి ఇదే వీడియో. ఇంకొక కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. త్వరలోనే ఇంకో వీడియో సెన్సిటివ్గా అయితే వచ్చేస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీరు వచ్చినప్పుడు రిమోట్ అయితే తీసుకుందాయి. ఓకేనా? ఇంకా అంతేనా? మీకు ఏం లేదా? అంతే. బాయ్.